నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరు సీసీఎస్పీఎస్ లో కొనసాగుతున్న సునీల్ కుమార్ విచారణ. రఘురామ కస్టడీ కేసులో ప్రశ్నల వర్షం. శ్రీశైలం ఘాట్ రోడ్లో రక్షణ గోడపైకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు. డ్రైవర్ అప్రమత్తతో 40 మంది ప్రయాణికుల క్షేమం. హైదరాబాద్ హయత్ నగర్ ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి. తండ్రితో కలిసి రోడ్డు దాటుతూ ఉండగా ఢీకొన్న కారు. మూడు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు. బోండీ బీచ్లో ఉగ్రఘాతుకానికి పాల్పడిన తండ్రి కుమారులు పాకిస్తానీ మూలాలో ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తింపు. రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాటి నర్సాపురం ఎంపీ ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. దాదాపు గంట క్రితం అతను విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ విచారణాధికారికి ఉన్నటువంటి దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. 2021 అప్పటి వైకాపా ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి వైకాపా ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ సిఐడి విచారణ నిమిత్తం గుంటూరు తీసుకొచ్చారు. ఇక్కడ సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో రఘురామకృష్ణరాజు పైన భౌతికంగా దాడి చేయడమే కాకుండా అతన్ని చిత్రహింసలకు గురి చేసినట్టు తీవ్రంగా కాళ్ళు బొబ్బల వాసలే కొట్టడం, అదేవిధంగా గుండెల మీద కూర్చొని గుండెల మీద గట్టిగా కొట్టడం, ఇలా అనేక రకాలుగా తీవ్రంగా హింసించారనే ఆరోపణల మీద ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేపిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన A1 నిందితుడిగా అప్పుడు సిఐడి అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ను ఈరోజు విచారిస్తున్నారు. ఈ విచారణలో ప్రధానంగా ఆ రోజు రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్కి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ రఘురామకృష్ణరాజు మీద ఆ విధంగా భౌతిక దాడి చేశారు, ఆ దాడి వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఆ దాడిని ఎవరు ప్రోత్సహించారు, ఎవరి యొక్క ఆదేశాల మేరకు ఆ సిఐడి సిబ్బంది కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు అతనిపై దాడి చేశారనుకోవడంలో అయితే విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్కి సంబంధించి మొత్తం 5 ప్రధాన నిందితులుగా అప్పుడు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు వచ్చేసి A1 నిందితుడిగా మాజీ సిఐడి చీఫ్గా ఉన్న అప్పుడు ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉండగా, A2గా సీతారామాంజనేయులు, A3గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా A4గా జైపాలు, A5గా జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. వీరిలో ప్రధానంగా ఇప్పటికే విజయపాల్ని అదేవిధంగా ప్రభావతిని ఇద్దరిని అయితే ఇప్పటికే అధికారులు అయితే విచారించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ కీలకంగా ఉన్నారో ఈ రఘురామకృష్ణరాజు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వ్యక్తుల్లో ప్రథమ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ కుమార్ని ఎప్పటి నుంచో విచారించే కోణంలో పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విచారణలో భాగంగానే గత నెల 26వ తారీఖునే సునీల్ కుమార్కు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా విచారణాధికారి నోటీసులు పంపించారు. అయితే ఈ నెల 4వ తారీఖున మొదటిసారిగా అతను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ముందు రోజు సునీల్ కుమార్ నేను విచారణకు హాజరు కాలేను, వ్యక్తిగత సమస్యలు అదేవిధంగా కుటుంబంలోని సభ్యులు కొంతమంది అనారోగ్యంతో ఉన్నారని విచారణాధికారికి లేఖ రాశారు. దాంతో కొంత సమయం కూడా అడిగారు, 3 వారాల సమయం అడిగారు. అయితే విచారణాధికారి 3 వారాల సమయం ఇవ్వడం కుదరదని చెప్పేసి ఈ నెల 15వ తారీఖు అనగా ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా తిరిగి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం దాదాపు 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో సునీల్ కుమార్ అయితే ఈరోజు మన సీసీఎస్ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం రావడం జరిగింది. ఆ కొద్దిసేపటికే ఎవరైతే విచారణాధికారి ఉన్నారో విజయనగరం ఎస్పీ దామోదర్ కూడా వచ్చి ఈ విచారణ ప్రారంభించారు. ఈ ప్రధానంగా ఈ రఘురామకృష్ణరాజు ఏదైతే ఆరోపిస్తున్నారో అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి ఈ కస్టడీ టార్చర్ సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని ఈ కస్టడీ టార్చర్లో విచారణ పేరుతో ఆ విధంగా తీవ్ర స్థాయిలో నడవలేని స్థితిలో అతని విధంగా అతను కొట్టడం కావచ్చు, లేకపోతే అతని మీద అదేవిధంగా ఆ గాయాలు పాలైన తర్వాత అతన్ని అంటే ఎవరైతే ఇప్పుడు విచారణ క్రమంలో తీవ్రంగా కొట్టిన తర్వాత
ఎవరైతే ఇతని మీద దెబ్బలు తగిలాయని చెప్పి అతను ఇంకా ఫిర్యాదు చేసిన మేరకు జీజీహెచ్లో అతను ఒక పరీక్ష నిమిత్తం పంపిస్తే అక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో ప్రభావతి అప్పుడు ఆమె మీద కూడా బలవంతం చేసి ఆమె మీద తీవ్ర ఒత్తిడి చేసి రఘురామకృష్ణరాజుకు ఎలాంటి గాయాలు కాలేదు, కస్టడీ టార్చర్ అనేది అతనికి గురి కాలేదన్న కోణంలో ఆమె మీద ఒత్తిడి చేసి ఆమె ద్వారా చెప్పించే కూడా ప్రయత్నించారు. దీని వెనక ప్రధానంగా ఏవన్గా ఉన్నటువంటి సునీల్ కుమారే ఉన్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రఘురామకృష్ణరాజు కూడా ఈ కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విచారించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గుంటూరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పలుమార్లు ఎస్పీని కలిసి ఈ కేసుకు సంబంధించి పురోగతి మీద కూడా ఏం జరుగుతుంది, అసలు విచారణ కొనసాగుతుందా లేదని అడగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే విజయపాల్ని విచారించారు, అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభావతిని కూడా ఇప్పటికే 2 సార్లు విచారించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ని ఈ రోజు నుంచి విచారణ పిలిపించారు. విచారణ దాదాపు గంట నుంచి కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి. ఈ విచారణ మరికొంతసేపు జరిగే అవకాశం ఉంది. అయితే అసలు ఈ విచారణ ప్రధానంగా కూడా రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్కి సంబంధించి దాని వెనక ఎవరున్నారు, ఎవరి పోద్బలంతో అతన్ని ఆ విధంగా దాడి చేశారు, అతను నడవలేని విధంగా, అతను తీవ్రంగా కోలుకోలేని పరిస్థితి విధంగా అతను గుండెల మీద కూర్చొని మమ్మల్ని బలంగా కొట్టారు, నన్ను ఆత్మహత్య తన మీద హత్య చేసేందుకు, తను చంపేందుకు కూడా ప్రయత్నించారనే విధంగా అతను రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఎస్పీ దామోదర్ ఈ యొక్క విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విచారణ అయితే మరి 2-3 గంటల విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం జరుగుతుంది. ఇప్పటికే గంట సమయం గడిచిపోయింది, మరి ఇంకో 2-3 గంటలు అయితే విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి, ఆ కస్టడీ టార్చర్కు సంబంధించి ఏ విధమైన ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర పోషించారు, అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం ఎంతవరకు ఉంది, వారి యొక్క ఆదేశాల మేరకే ఇలా కొట్టారా అన్నది కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ విచారణ సంబంధంలో ఆ కొట్టేటప్పుడు కూడా కెమెరాలో షూట్ చేశారు, పై వాళ్ళకి వేరే వాళ్ళకి చూపించారని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించిన పరిస్థితి ఉంది. అందుకే అసలు ఆ ప్రక్రియ మొత్తం కూడా ఎలా జరిగింది, కస్టడీ టార్చర్, ఆ విచారణ నిమిత్తం ఏమేమి అసలు ఏ విధంగా అప్పుడు అధికారులు కావచ్చు లేదా సునీల్ కుమార్ కావచ్చు ఏ విధంగా అది రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా హింసించారనే కోణంలో అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు వీరాంజనేయులు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ పదవికి స్రవంతి రాజీనామా చేస్తూ కలెక్టర్కు వాట్సాప్ సందేశం పంపారు. దీన్ని కలెక్టర్ ఆమోదించారు. ఈ నెల 18న జరగాల్సిన అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని కౌన్సిల్ సాధారణ భేటీగా మార్పు చేశారు. నెల్లూరు నగరపాలక కౌన్సిల్ గడువు ఏడాది మాత్రమే ఉంది. పూర్తి స్థాయి మేయర్ ఎన్నిక జరిగే వరకు మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగనున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి శ్రీశైలానికి 40 మంది యాత్రికులు ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా దోర్నాల అటవీ చెక్పోస్టు సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు అదుపు తప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లింది. బస్సు లోయలో పడకుండా రక్షణ గోడ అంచున నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ హయత్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య దుర్మరణం చెందింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గడంతో సుమారు 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను రహదారిపై నుంచి తొలగించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో పోలీసులు మోటారు సైకిళ్లపై హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సూచించారు. హెల్మెట్లు వాడకపోవడంతోనే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. టూ వీలర్ వాడేటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే టూ వీలర్ వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. చాలా కేసెస్లో వెనక కూర్చునే వాళ్ళు పడిపోయి వాళ్ళ తల పగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంగతులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకొని వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్కి కంపెనీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు. అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి, హెల్మెట్ వాడాలి. ఆన్లైన్ షాపింగ్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్నే ఇళ్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. డిజీ రైతు బజార్ వెబ్సైట్ ద్వారా ఓ ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో రైతు బజార్లో కూరగాయల్ని, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చనుంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖ ఎంవీపీ కాలనీలో అమలు చేస్తోంది. రైతులు పండించిన కూరగాయలు, పండ్లను రైతు బజారు రేట్లకే అందిస్తున్నారు. ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవంతమైతే అన్ని రైతు బజార్లలో అమలు చేయనున్నారు. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్ వినియోగం బాగా పెరిగింది. ఏ వస్తువైనా దుకాణానికి వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే ఫోన్లో ఆర్డర్ పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజారు నుంచి తాజా కూరగాయలు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లో ఉన్న రేట్లకే తాజా కూరగాయలను, పండ్లను ఇంటి వద్దకే అందిస్తున్నారు. దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద విశాఖలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్లో మార్చెంట్ సొల్యూషన్స్ సంస్థ భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. ఈ అవకాశాన్ని ఎంవీపీ కాలనీ రైతు బజార్కు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు ఎలాగైతే ఆన్లైన్లో కూరగాయలు, పండ్లను ఆర్డర్ తీసుకుని డోర్ డెలివరీ చేస్తున్నాయో అదే విధానంలో మార్చెంట్ సొల్యూషన్స్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం డిజీ రైతు బజార్ ఏపీ.com వెబ్సైట్ను రూపొందించింది. రైతు బజార్లో తాజా కూరగాయలను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్కు వెళ్లి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ రోజు రైతు బజార్లలో అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు ధరలు కనిపిస్తాయి. నచ్చినవి ఆర్డర్ చేసుకున్న తర్వాత గంట వ్యవధిలో వాటిని డోర్ డెలివరీ చేస్తారు. వీటికి ఆన్లైన్లోనే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవకు డెలివరీ ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇది కొత్తగా డీజీ రైతు బజార్ అనే యాప్ ఒకటి వచ్చింది. అది మన రాష్ట్రంలోనే కొత్తగా ఫస్ట్గా వచ్చిన యాప్. దీనివల్ల మనకి ఎమర్జెన్సీ పర్పస్, పిల్లలు స్కూల్ టైం అవుతున్నా అలాంటి టైంలో, బయటికి వెళ్ళలేని టైంలో, లేదు హెల్త్ బాగాలేని టైంలో మనం యాప్లో ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా మన ఇంటికి వచ్చేస్తాయి. ఈ ఫెసిలిటీస్ దీంట్లో ఉండడం వల్ల ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ పర్పస్ ఇప్పుడు బ్లింకిట్ టీవీ ఎలా ఉన్నాయో దీంట్లో కూరగాయలే ఇంటికి రావడం అంటే చాలా మంచి విషయం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వేరు. కూరగాయలు అనేది ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా మంచి యాప్, చాలా బాగుంది. రైతు బజార్ కాస్ట్కే మళ్ళీ మన ఇంటికి రావడం అనేది చాలా బాగుంది. ఇప్పుడు డిజీ యాప్ రైతు బజార్ అని లాంచ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంటి వద్దకి కూరగాయలు రావడం అనేది సో బిజీ పీపుల్కి అండ్ వర్కింగ్ లేడీస్కి, ఇంట్లో పెద్దవాళ్ళు గట్రా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. సో వర్కింగ్కి మేము బయటకు వెళ్ళిపోయినా సరే మా పేరెంట్స్కి గట్రా ఇంటి వరకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. రైతు బజార్ డీజీ యాప్ పెట్టారు కదా, దానివల్ల ఇంటికి కూరగాయలు వస్తే మాకు కొంచెం మంచిదేనండి. రోజు బిజీగా ఉండడం వల్ల తెచ్చుకోలేము కదా, హాస్టల్కి పిల్లల దగ్గర అక్కడ వంట అది చూసుకోవాలి కదా. దానివల్ల కొంచెం ఇంటికి వస్తే కొంచెం మాకు కొంచెం టైం సేవ్ అవుతుంది. కొంచెం ఇంట్లో పనులు అది పిల్లలకు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, సేమ్ రేట్కే ఇంటికి వచ్చిస్తానంటే మాకు మంచిదేనండి. గవర్నమెంట్ మంచిదే, బాగానే పెట్టింది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవచ్చు. మేము సీనియర్ సిటిజన్ని, నాలాంటి వాళ్ళకి చాలా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి యాప్లో ఇచ్చేసుకుంటే, బుక్ చేసుకుంటే వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తాయి. ఫీల్ అవుతారు. నేనే కాదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. డిజీ రైతు బజార్కు విశాఖ వాసుల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది. ఎంవీపీ కాలనీ రైతు బజార్కు ప్రతిరోజు 40 నుంచి 50 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఎంవీపీ విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏ రోజు ప్రైసెస్ ఆ రోజుకే రైతు నుంచి డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసుకొని ఫ్రెష్గా వెజిటేబుల్స్ ప్యాక్ చేసి ఇక్కడే ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నామండి. యూజువల్ ఇప్పటికి చాలా ఆల్మోస్ట్ ఒక 300 ఆర్డర్స్ వరకు వచ్చాయండి. ఇది జస్ట్ ఒక 3 వీక్స్ బ్యాకే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసామండి. ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేస్తున్నాము యాప్లో కానీ, ఈ ప్రొడక్ట్స్ యాడ్ చేయడం.
యాప్ రావడానికి ఇంకొక అంటే ప్రజెంట్ వెబ్సైట్లోనే కస్టమర్స్ అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారండి. ఇంకొక 2 వీక్స్లో మనకి యాప్ ఫుల్గా వచ్చి దానివల్ల ఇంకా యూజ్ అవుతుంది కస్టమర్స్కి. ఎంఈపీ రైతు బజార్ నుండి 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు డిజి రైతు బజార్ యాప్ ద్వారా వాళ్ళు కానీ వినియోగదారులు కూరగాయలు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లో ఈ డిజి రైతు బజార్ యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లో కూరగాయలు తాజా కూరగాయలు రైతు బజార్ రేట్లకే ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా లేకుండా పంపించడం జరుగుతుంది. ₹1 కూడా రైతు బజార్ ధర మీద అధికంగా వేయకుండా ఓన్లీ రైతు బజార్ ధరకే డెలివరీ ఛార్జీలు ఎటువంటివి లేకుండా రైతు బజార్ నుంచి 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు ఈ కూరగాయలు అనేది పంపించడం జరుగుతుంది. అయితే వినియోగదారుల ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ విజయవంతమైతే ఈ సంస్థతో ఎంఓయూ చేసుకుని మిగిలిన బజార్లకు కూడా సేవలు విస్తరించాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత వెబ్సైట్తో పాటు డిజి రైతు బజార్ యాప్ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో యాప్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విశాఖ ఎంవీపీ రైతు బజార్లో డిజి రైతు బజార్ ప్రవేశపెట్టింది. తాజా పండ్లు కూరగాయలు ప్రజల వద్దకే నేరుగా అందించే విధంగా అందుబాటులోనే ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటే తాజా పండ్లు కాయగూరలు తమ ఇంటి వద్దకే నేరుగా వస్తాయంటున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. గత ఏడాది జూన్తో పోలిస్తే 2025 నవంబర్ నాటికి 6 ఏళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు విషయంలో మెరుగుదల నమోదైంది. అధిక బరువు ఉండే పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల బరువు ఎత్తును తూచి పోషకాహార లోపాన్ని అంచనా వేస్తోంది. అప్పటితో పోలిస్తే వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లల సంఖ్య 9.6% తగ్గింది. వయసుకు తగ్గ బరువులేని పిల్లల సంఖ్య 3.9%, ఎత్తుకు తగ్గ బరువులేని చిన్నారుల సంఖ్య 1.7%, ఊబకాయం ఉండే పిల్లల సంఖ్యలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారుల సంఖ్య 24.87 లక్షలుగా ఉంది. వారిలో 23.98 లక్షల మంది బరువు, ఎత్తు విలువల్ని కొలిచారు. వారిలో 4.96 లక్షల మంది వయసుకు తగ్గ ఎత్తు లేనట్లు గుర్తించారు. 1.34 లక్షల మంది చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు లేనట్లు తేలింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 2.38 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 55,764 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 20.32 లక్షల మందిలో 20.17 లక్షల మంది చిన్నారుల కొలతల్ని నమోదు చేశారు. వీరిలో వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 2.24 లక్షల మంది ఉన్నారు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు 80,354 మంది ఉన్నట్లు గుర్తించారు. ఎత్తుకు తగ్గ బరువు లేని చిన్నారులు 1.18 లక్షల మంది ఉన్నట్లు తేలింది. 2024 జూన్లో ఊబకాయం ఉన్న పిల్లలు 1.1% ఉండగా ఇప్పుడు అది 0.4%కి తగ్గింది. అంటే 0.7% మేర తగ్గుదల కనిపించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గేలా చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు ఇంటికే పోషకాహారాన్ని అందిస్తారు. బాలామృతం, పాలు, గుడ్లు ఇస్తారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కేంద్రాల్లోనే విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం పెడతారు. గతంలో లబ్ధిదారుల ఇళ్లకు పోషకాహార పంపిణీని మాన్యువల్ గా రిజిస్టర్లో నమోదు చేసి ఇచ్చేవారు. ఈ విధానంలో 100% పంపిణీ జరిగిందా, నిర్దేశిత చిన్నారులకే అది అందిందా అనేది గుర్తించడం కష్టంగా ఉండేది. కూటమి ప్రభుత్వం పోషకాహారం అందించడంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది పారదర్శకతను పెంచింది. అంతేకాకుండా పోషకాహారాన్ని కేంద్రాలకు సరఫరా చేసిన వెంటనే ఆ సమాచారాన్ని తల్లిదండ్రుల మొబైల్కు మెసేజ్ రూపంలో అందిస్తున్నారు. గుత్తేదారుల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారాన్ని సరఫరా చేయడంలో పర్యవేక్షణ పెంచారు. రాష్ట్ర స్థాయి నుంచి అంగన్వాడీ కేంద్రం వరకు జీపీఎస్ విధానం ద్వారా రవాణా వాహనాల్ని ట్రాక్ చేస్తున్నారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 నుంచి నెల రోజుల జాప్యంలో పోషకాహారం పిల్లలకు అందేది. 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత మెనూ అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా పక్కాగా అంచనా వేస్తున్నారు. దీనికి ఏఐ ఆధారిత యాప్ను తీసుకొచ్చారు. పిల్లల్లో ఎత్తు, బరువును తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల్ని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో పోషకాహార లోపంపై అధికారంలోకి రాగానే ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారుల్లో ఎక్కువ పోషకాహార లోపం ఉండే కేంద్రాల్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కారణాల్ని అన్వేషించింది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు కార్యకర్తల్ని ఇంటింటికి పంపి ఖచ్చితంగా ప్రభుత్వం అందించే పోషకాహారం పిల్లలకే చేరేలా చర్యలు తీసుకుంది.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, అణగారిన వర్గాల ఉన్నతికి జీవితాంతం కృషి చేశారని మంత్రి అన్నారు. పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శమని లోకేష్ తెలిపారు. ఆయన వర్ధంతిని కూటమి ప్రభుత్వం ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఏలూరు గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. ఏలూరులో పర్యటించిన అనిత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్తో కలిసి ఆలయానికి వెళ్లారు. జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి స్వాగతం పలికారు. జాతర సందర్భంగా మేడల్లో కొలువు తీరిన అంకమ్మ, గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజులను మంత్రి దర్శించుకున్నారు. అమ్మవార్లకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరులోని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర, సుమారుగా ఎక్కడ కూడా లేనట్టుగా 96 రోజులు జరిగే జాతర గంగానమ్మ జాతర. మనందరికీ తెలుసు, 7 సంవత్సరాలకు ఒకసారి రావటమే కాదు, అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా అమ్మ పురవీధుల్లో తిరిగే కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉండే పరిస్థితి. ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, కంపల్సరీగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. అటు తూర్పు అమ్మవారు, ఇటు పడమర అమ్మవారు ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించాలన్న టీటీడీ నిర్ణయం గొప్పదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు అవకాశం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాలపై టీటీడీ దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే ద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి, అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో నత్తనడకన సాగిన పనుల్ని కూటమి సర్కారు పరుగు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 4.43 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంగా నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజల తలరాతను మార్చే ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాల్ని తెచ్చేందుకు దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలంలోని కొల్లంవాగు వరకు నల్లమల గర్భంలో 18.89 కిలోమీటర్ల నిడివితో 2 సమాంతర సొరంగాలు తవ్వారు. అందులో మొదటి సొరంగం తవ్వకం, లైనింగ్ పనులు పూర్తయ్యాయి. రెండోది లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయి. కీలకమైన కాలువల నిర్మాణం పూర్తి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వేగంగా పనులు చేయిస్తోంది. ప్రాజెక్టులో కీలకమైన ఫీడర్ కాలువ నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండో సొరంగం లైనింగ్ పనులకు మొంతా తుపాను ఆటంకం కలిగించింది. గత నెలలో మంత్రి నిమ్మల రామనాయుడు 2 సార్లు వచ్చి సొరంగంలో నుంచి నీటిని బయటకు పంపడాన్ని పరిశీలించారు. మోటార్లతో 19 రోజుల్లో నీటిని బయటకు తరలించారు.
గత నెల 20 నుంచి లైనింగ్ పనులు చేపట్టారు. వెలిగొండ తొలి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న సీఎం ఆదేశాలతో నిమ్మల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు సాహసోపేతంగా రెండో సొరంగంలో 18 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. సకాలంలో పనిచేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. హెడ్ వర్క్స్ కు సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. టన్నెల్ 2లో 7.2 కిలోమీటర్స్ లైనింగ్ మిగిలి ఉండగా ఇప్పటికీ 3.1 కిలోమీటర్ వరకు లైనింగ్ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 3.9 కిలోమీటర్ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇంకా ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమలై సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. 26 కల్లా వెలుగొండ పూర్తి చేసుకుని కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు అందించాలనే లక్ష్యం. రెండో సొరంగంలో 3 కిలోమీటర్లకు పైగా లైనింగ్, ఫీడర్ కెనాల్లో సగానికి పైగా హార్డ్ రాక్ పనులు పూర్తి చేశారు. 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రక్షణ గోడల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్తున్నారు. ఫీడర్ కెనాల్స్ ని మరి కాంక్రీట్ వాల్స్ కట్టాల్సిందే, మరి రిటర్నింగ్ వాల్స్ కూడా అవి మన లైనింగ్ చేయాల్సిందే. చేస్తే తప్ప మరి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని నల్లమల సాగర్ డ్యాములకి వెళ్ళవు అని చెప్పేసి ఖరాఖండిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన వెంటనే దగ్గర 460 కోట్ల రూపాయలతోటి టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చి మరి టెండర్లు కూడా పూర్తయి ఈరోజు పనులు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తే గానీ భూగర్భ జలాలు పెరుగుతాయి, ఈ ప్రాంత ప్రజానీకానికి నీటి సమస్య తీరుతుందని చెప్పేసి ప్రాధాన్యత ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెంతా తుఫాన్ సంభవించినాక దాదాపుగా 276 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడైతే చాలా వేగంగానే జరుగుతున్నాయి పనులు. ఈ వేగం ఇలాగే కొనసాగితే 2026 జూన్ కల్లా ఖచ్చితంగా లైనింగ్ వర్క్లు అయిపోతాయి. బ్యాలెన్స్ లైనింగ్ వచ్చేసి 3.96 మీటర్స్, రోజుకు 16 నుంచి 18 మీటర్ల లైనింగ్. కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత వాసులు తమకు త్వరలోనే కృష్ణ జలాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎడపాల నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను పల్లెకిలో ఆసీనులను చేసి ముందుగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కొండ దిగువన తొలి పావంచాల వద్ద వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు మొదటి మెట్టు వద్ద హారతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు పల్లకిలో వెంటరాగా భక్తులు మెట్టుమెట్టుకు పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణతో పూజ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసు శాఖలో 1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శివ శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అనిత సహా జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద 300 కోట్లతో పోలీస్ అకాడమీ నిర్మిస్తున్నామని అనిత చెప్పారు. 179 కోట్లతో పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. తాను పోలీస్ అవ్వాలని అనుకున్న అప్పట్లో సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ శాఖలో చైర్మన్ హోదాలో పనిచేయడం సంతోషంగా ఉందని శివ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
17 నెలల కాలంలో దగ్గర 170 కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈరోజు కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఆ కమింగ్ సూన్ గ్రేహౌండ్స్కి సంబంధించి ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ల్యాండ్ కూడా రెడీగా ఉంది. 412 కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్రేహౌండ్స్ మనం చేసుకోవాలి. ఈ రోజు వరకు మనకి ఏపీ పోలీస్ అకాడమీ లేదు. మనకి ఏలూరు డిస్ట్రిక్ట్లో అగ్రిపల్లి దగ్గర ఒక ల్యాండ్ని కూడా చూడటం జరిగింది. దానికి ఒక 300 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని మనం ఈరోజు అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం రెడీగా ఉన్నాం. ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో దగ్గర 1000 కోట్ల ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మా రవిప్రకాష్ గారు, కేకే అన్న ఇద్దరు కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2014 తర్వాత నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. డెఫినెట్ గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని నల్లగుట్ట వీధిలో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న 10 ఏళ్ల మహమ్మద్ కాళ్లు చేతుల్ని కట్టివేయటం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కిడ్నాప్ యత్నంపై ఆరా తీశారు. ఆగంతకులు కిడ్నాప్నకు యత్నించారా లేక ఆకతాయిలు బాలుడి కాళ్లు చేతులు కట్టేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. టీ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన నడుస్తూ వెళుతున్న వ్యక్తిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న ఘన్పూర్లోని ఐఎంఎల్ డిపోలో రోజువారీ కూలీగా శ్రీధర్ పనిచేస్తున్నాడు. విధులకు వెళుతూ ఉండగా అతివేగంతో వచ్చిన కారు అతనిపైకి దూసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రకృతితో పాటు సమాజంలోని మంచి చెడు లోపాల్ని అందంగా తీర్చిదిద్దే ప్రతిభ చిత్రకారుల సొంతం. ఆలోచనలకు చిత్రరూపం ఇచ్చి ప్రాణం పోస్తారు. అలాంటి ఎన్నో ఆలోచనలకు విజయవాడలో నిర్వహించిన 4వ చిత్రకళా సంత వేదికైంది. ఈ కార్యక్రమంలో యువత ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆకాశవాణి వీధిలో చిత్రకళా సంత నిర్వహించారు. ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని యువ చిత్రకారులు ఏర్పాటు చేసిన 120కి పైగా స్టాల్స్ అలరించాయి. ఆయిల్, వాటర్, యాక్రిలిక్ తో వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు పెన్సిల్ ఆర్ట్స్, డిజిటల్ ఆర్ట్స్, మినియేచర్ వంటి చిత్రాలు, విగ్రహాలను ప్రదర్శించారు. చిత్రాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. చిత్రకళా సంత తమ నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని యువ చిత్రకారులు అభిప్రాయపడ్డారు. లక్ష్మీ గీతాంజలి అనే విద్యార్థిని ప్రదర్శన చూసేందుకు వచ్చిన వారి చిత్రాలను గీసి అలరించారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో ప్రత్యేక చిత్రాలు రూపొందించి అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నా ఫ్రీ టైంలో నేను ఇవి డ్రా చేస్తూ ఉంటాను. ఈ 3 వచ్చేసి నేషనల్ అవార్డ్స్ సార్. ఇవి ఆర్ట్ వేయడం చిన్నప్పటి నుండి హాబీ అనమాట. ఖాళీ టైంలో డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఏజ్ 13 ఉన్నప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. నేను భగత్ సింగ్ పోర్ట్రేట్ని 10x12 ఫీట్లో లీఫ్ ప్లేట్స్ మీద వేసాను. మా ప్రతిభని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అండి. మాకు ఆర్ట్ అనేది పీపుల్లోకి ఎలా వెళ్తుంది, ఎలాంటి వర్క్స్ ద్వారా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే విషయాలు దీని ద్వారా మేము నేర్చుకోగలుగుతున్నాం. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మా టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసినందువలన ఎలా సెల్లింగ్ చేయాలి, పీపుల్ ఎలాంటి వర్క్స్ కొంటారు,
ఎలాంటివి చేస్తే ఇష్టపడతారు అనేది రావడం వల్ల తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఇంట్రెస్ట్ సార్. ఇలాంటి చిత్రసంతల వల్ల మాకు చాలా ఉపయోగం సార్. బయట ఆర్టిస్టులతో పరిచయాలు పెరుగుతాయి. ఒకవేళ మేము 4 years డిగ్రీ అయిపోయాక కూడా మాకు ఎటువంటి ఉపాధి లేకపోయినా మేము సొంతంగా ఇలాంటి కళలు వేసుకొని చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. మాలో ఉన్న ఎంకరేజ్మెంట్ని పెంచుతుంది ఇలాంటి చిత్రసంతలు జరగడం వల్ల. మనకు ఒక సపోర్ట్ లేకపోయినా ఇలాగని బతకొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇలాంటి చిత్రసంత. మా మామయ్య ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎక్కువ పడిపోయింది. సో మా మామయ్యని చూస్తే నేర్చుకున్నాను నేను. నా పెయింటింగ్స్ మ్యాక్సిమం కూచిపూడి మీద బేస్ అయి ఉంటాయి. దీనివల్ల ప్రజల్లో ఆర్ట్ అంటే ఏంటి, అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎలా ట్రీట్ చేస్తారు, పేపర్ టెక్స్చర్ ఏంటి, అసలు కలర్స్ ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి ధైర్యం అనేది పెరుగుతుంది. చిత్రకళా సంతకు వివిధ ప్రాంతాల నుంచి చిత్రకారులు, విద్యార్థులు వచ్చి వారి ప్రతిభను ప్రదర్శించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించిందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎందరి ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే, సామాన్యమైన ప్రజలు కూడా పెయింటింగ్స్ కొనుక్కునేలాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను మోటివేట్ చేసి తక్కువ ధరల్లో వారి విలువైన పెయింటింగ్స్ను ప్రజలకు అందించేలాగా ఈ చిత్రకళా సంత అనేటటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. చిత్రకళా సంత ప్రదర్శనను చూసేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, ప్రజలు తరలివచ్చారు. వారికి నచ్చిన చిత్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని విద్యార్థులను ప్రశంసించారు. ఇలాంటి ప్రదర్శనలు ఏటా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాటర్ పెయింట్స్ కానీ, లైవ్ పోర్ట్రేట్స్ కానీ ఈ ఎగ్జిబిషన్లో చాలా బాగా చూపిస్తున్నారు. చాలా క్రియేటివ్గా చేశారు ఈ పెయింటింగ్స్ అన్ని. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎగ్జిబిషనే అండి ఇది. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పెయింట్ వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు అవన్నీ మనకు తెలుస్తాయి. ఇలాంటివి వస్తుంటే చూస్తుంటే అన్నీ తెలుస్తుంటాయండి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. మెయిన్గా మా పెద్ద పాపకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. తను ఇక్కడ చూసి చాలా ఇన్స్పైర్ అయింది. ఇంకా మన ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా మంచి ఉన్నాయి. గవర్నమెంట్ ఇంకా ఇలాంటివి ఎక్కువ చేస్తే ఎక్స్పో బాగుంటుంది. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏ విధానాన్ని అయితే అమలుపరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ దగ్గర నుంచి ఏ దీన్ని తీసుకున్నా కూడా మన అందరికంటే ఎప్పుడు ముందున్న ఆలోచనలు. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్, ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏమనిచ్చింది? ఎంబీబీఎస్ సీట్లు కావాల్సిన వాళ్ళు ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శకాంతరం ఉంది. అంటే చాలామంది పాపం డాక్టర్ చదవాలనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు. మరి ఏం చేయాలి? కనీసం 10 లక్షల మందికి జాతీయ యావరేజ్ 75, అంటే 75 డాక్టర్లు కేవలం 10 లక్షల మందికి 75 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 250 నుంచి 300 ఉంటుంది. సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం? ఈ దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ 9వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ Health and Family Affairs has given a report to the central government, and that report is being accepted by the central government on largely. ఏంటి అంటే ఇక నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లార్జ్లీ అంటే దాదాపుగా పీపీపీ మోడ్లోనే పోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే పోవాలి. పోతేనే కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 75,000 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలి, మనం మన కాలేజీల్లో చదివించాలి అన్న యొక్క టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కాలేజీలు మొదలు పెట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెందిన స్టాండింగ్ కమిటీ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ స్పష్టం చేసింది. నంబరేమో గూగుల్లో ఉంది,
ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. పార్లమెంటులోకి వెళ్ళినా కూడా ఆ కమిటీ ఎప్పుడు జరిగింది, ఏ మీటింగ్ జరిగింది, ఎందుకంటే మన సోదరులు ఏమీ నమ్మరు కదా, ప్రతిదానికి దాన్ని సొడ్డు పెడుతుంటారు. సో ఏ పత్రికలో చూసినా ఇవాళ అన్ని పత్రికల్లో, నిన్న ఇవాళ ఆదివారం కాబట్టి నిన్న పెట్టలేకపోయాము, ఆదివారం అన్ని పత్రికల్లో బాగా వచ్చింది. Standing Committee on Health and Family Welfare Departments held a meeting on 9th December 2005 in the Parliament. దీంట్లో భువనేశ్వర్ చిల్లికా అనే ఒక పార్లమెంట్ మెంబర్ యొక్క అధ్యక్షతన ఈ కమిటీ ఫామ్ అయింది. ఈ పార్లమెంటరీ కమిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ చెందిన పార్లమెంటరీ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తన స్థాయి సంఘ నివేదికను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దీన్ని ఖరారు చేస్తోంది. దీంట్లో దాదాపు 31 మంది సభ్యులు ఉన్నారు, ఏదో ఒకరు ఇద్దరు కాదు, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 31 ఎంపీస్ ఉన్నారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, రజీవ్ భట్టాచార్య, నిరంజన్ బిషి, బాబుభాయ్ దేశాయ్, అజిత్ మాధవరావు, గోపి చాడే, శంభు శరణ్ పటేల్, పార్థసారథి రెడ్డి, అశోక్ సింగ్, హర్భజన్ సింగ్, రామేశ్వర్ తేలి, ఇట్లా దాదాపు 31 మంది ఉన్నారు. ఈ 31 మంది తేల్చి చెప్పింది ఏంటి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలో కనీసం 75 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయగలిగితేనే మనం వైద్య విద్య పేదవాళ్ళకి అందేట్టుగా ఉంచగలం. ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలంటే, మన యొక్క కాలేజీలో చదివించాలంటే పీపీపీ మోడ్ ఏ విధానాన్ని అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చెప్తూ వస్తుందో, గత అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి కూటమి ప్రభుత్వం కూడా 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కనీసం 4 కూడా కంప్లీట్ చేయకుండా అప్పులు పెట్టేసిపోయిన జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే సాధ్యమవుతుంది అంటూ చెప్పడం స్టార్ట్ చేసాం. సో దాని పరంగా మేము దాన్ని టెండర్లు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు ప్రధాన్ని ఆయన గొడవ చేయని మామూలే కదా. సో ఈసారి అప్పటి నుంచి గొడవ చేస్తూ ఉన్నారు. ఏదో 1 కోటి సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. ఆ 1 కోటి మంది పేర్లు ఇస్తే 1 కోటి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 లక్షలు 10 లక్షలు పేర్లు ఇస్తే చాలు, మేము 1 కోటి సంతకాలు పెట్టేసుకున్నాం అని చెప్పేసుకుంటున్నారు. రేపు ఎల్లుంటే గవర్నర్ కలిసేసి 1 కోటి సంతకాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎవరు చెక్ చేసేది లేదు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు ఏవి తీసుకోలేదు. మీరు పోనీ ఇస్తే ఇవ్వండి. సో ఇట్లా ఇప్పుడు వైసీపీ ఈరోజు రాష్ట్రంలో పీపీపీ మోడుకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తుందంట. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్నే పెట్టండి బాబు అని ఒక పక్క చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ర్యాలీలు చేస్తారంట. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టకూడదంట. ఈయన నేను 17 మెడికల్ కాలేజీ పెడతాను అంటూ బయలుదేరారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పెట్టనే అనుకున్నాం. ఎన్ని కాలేజీలు మొదలుపెట్టాడు, పూర్తి చేయాల. మొదలుపెట్టింది 4 కాలేజీలు మాత్రమే. మిగతా కాలేజీలు ఏమయ్యా అంటే 2 నెలల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్లో చెప్పాడు, 15 ఏళ్ళు పడుతుంది కానీ చిన్నగా అవుతాయి, ఏమవుతాయి అంతంత ఈజీగా అయిపోతాయా ఏంటి, 15 ఏళ్ళు పడుతుంది, అన్నీ కావాలంటే ఒక రోజులు ఎందుకు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తొందర లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకే పోనోడు, ఎప్పుడు సచివాలయంకే పోకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళని వెళ్ళి రమ్మని మాట్లాడుస్తున్నాడు. సో ఆయనకేం పెద్ద తొందర లేదు. 15 ఏళ్ళు కాతే 25 ఏళ్ళు పడుతుంది. ఆయనకి పోయిన బాధ ఏంటి చెప్పండి. సో కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు. 1996లో ఇదే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ నాన్నగారి దాన్ని నిర్వాహకమే మేము ఇప్పుడు ఈరోజు ఐటీ అని అందరం తెగ మొత్తుకుంటున్నాం. ఐటీలో మనం బ్రహ్మాండంగా ఉన్నాం, అది ఉన్నాం. కానీ ఒక్క వ్యక్తి విజన్ లేకపోతే ఈరోజు ఐటీ ఈ రాష్ట్రానికి వచ్చిండదు. ఆ వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆ రోజు 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ప్రారంభించాం. 150, 1, 2, 3 కాదు, 150 ఇంజనీరింగ్ కాలేజీలు. మన రాష్ట్రంలోని పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు బెంగళూరు ఇంకెక్కడో ఈ డొనేషన్లు కట్టి, ఆ రోజులో ₹1,00,000 డొనేషన్లు కట్టి ప్లస్ మామూలు ఫీజులు ప్లస్ హాస్టళ్ళు ఇంత కష్టపడి కడుతుంటే రాష్ట్రంలో ఇంజనీర్ లేకపోతే రాగల కాలంలో ఇంజనీరింగ్ విద్యకు ఎంత ప్రాధాన్యం లభిస్తుందో అంచనా వేసి
1996లో 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏదో 4 తూతూ మంత్ర మీటింగులు చేస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ కొద్ది గొప్ప ఉందేమో, బ్రహ్మాండమైన ర్యాలీలు చేశారు, ఎట్టబెడతారు, దాం దూమంటే ఎగిరారు. కానీ ఆ రోజు ఎగిరిన కాంగ్రెస్ నాయకులు కొడుకులు కూతుర్లు అందరూ అదే ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు, అదే హైదరాబాద్లో పెట్టిన CBITలో చదువుకున్నారు, అదే హైదరాబాద్లో పెట్టిన గోకరాజు గంగరాజు గారు చదువుకున్నారు, అదే హైదరాబాద్లో పెట్టిన 100 కాలేజీల్లో అదే కాంగ్రెస్ నాయకులు చదువుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు మేము PPP మోడ్లో నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రారంభిస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్న కాలేజీల్లోనే ఈ వైసీపీ నాయకుల పిల్లలు చదువుకోవాలని మేము కోరుకుంటాం. విద్యుత్తు పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఇంధన పొదుపు పరిరక్షణలో భాగంగా 1 వీక్ దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం విద్యుత్ శాఖ ఎస్సీ గారి అధ్యక్షతన అందరూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎస్సీ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా దీనిలో పాల్గొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకుని వచ్చి ఏ విధంగా విద్యుత్తుని పొదుపు చేయాలి, ఇది భావితరాలకి దీని అవసరం ఆవశ్యకత ఏ విధంగా ఉంది, మరి ఈ రోజు సోలార్ ని ఏ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తా ఉన్నాయి, ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఈ జిల్లాలో పెట్టించాలని, తప్పనిసరిగా విద్యుత్ యొక్క వాడకంలో గాని పొదుపులో గాని వినియోగంలో గాని నాణ్యతా ప్రమాణాలు పాటించి పొదుపు చేయాలని చెప్పి కోరుకుంటాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణించి దృశ్యమానత తగ్గింది. ఈ కారణంగా ఢిల్లీలో విమాన రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 300కు పైగా విమానాలు, 60కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB డేటా ప్రకారం ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచి 456గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే రెండో అత్యంత దారుణమైన AQI అని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పూణేలో 5 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదాంతమైంది. బాలిక కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని మావల్ తహసీల్లోని ఓ ప్రాంతంలో గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సమీపంలోని CCTV కెమెరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనలో 27 ఏళ్ల సమీర్ కుమార్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇందులో భాగంగా ఇవాళ రేపు జోర్డాన్లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సమస్యలపై కింగ్ అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్తో చర్చించనున్నారు. రేపు ఎల్లుండి తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు ప్రధాని వెళ్లనున్నారు. ఇథియోపియాలో ప్రధాని మోదీ తొలిసారి కాలుమోపనున్నారు. అడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీతో పలు అంశాలపై మోదీ విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం డిసెంబర్ 17, 18 తేదీల్లో ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు. అమెరికాలో H1B, H4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలోకి ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోరని తాము నమ్మాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఇందుకోసం వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని కోరింది. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ను ప్రారంభించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు, ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో యూదుల హనూకా వేడుకపై దాడి చేసిన 2 సాయుధుల్ని తండ్రి కుమారుడుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్, 50 ఏళ్ల సాజిద్ అక్రమ్గా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు గుర్తించారు. ఈ నిందితులిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు.
భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సాజిద్ పేరిట 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు ఓ హంటింగ్ క్లబ్లో కూడా సభ్యుడని చెప్పారు. సాజిద్ వద్ద 6 ఆయుధాలు ఉన్నాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నారు. అయినా తక్షణమే అతడి నుంచి ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. బోండీ బీచ్లో ఓ సాయుధుడితో పోరాడిన వ్యక్తి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ నటుడు రాబ్ రీనర్, ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలో లాస్ ఏంజలస్లోని వారి నివాసంలో విగత జీవులుగా కనిపించారు. వారి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారి మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. తన నటనతో 2 సార్లు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్న 78 ఏళ్ల రాబ్ రీనర్, 68 ఏళ్ల ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త హాలీవుడ్లో సంచలనంగా మారింది. 5 దశాబ్దాల సినిమా కెరీర్లో దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మీ, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలకు రాబ్ దర్శకత్వం వహించారు. అంతకుముందు ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఫన్నీ టీవీ షోలో మైకేల్ స్టివిక్ పాత్రతో ఆయన పాపులర్ అయ్యారు. 1980లో దర్శకుడిగా మారిన ఆయన దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్తో చిత్రరంగంలో తనదైన ముద్ర వేశారు.